నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే ఏలియా వలె రోషం కలిగి ప్రార్థన చేయాలి. దానియేలు వలె ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయాలి. సుంకర వలె తగ్గించుకొని ప్రార్థన చేయాలి. యోబు వలె శ్రమలోనైనా ప్రార్థించాలి. యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దావీదు వలె శత్రువులను జయించేలా ప్రార్థన చేయాలి. యోసేపు వలె పాపాన్ని జయించేలా ప్రార్థన చేయాలి. మోషే వలె నమ్మకమైన నాయకుడిగా ప్రార్థించాలి. అబ్రహాము వలె ఆశీర్వాదాలు పొందుకునేలా ప్రార్థించాలి. యేసయ్య వలె అనుక్షణం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి. అందుకే దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యెషయా 43వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివినట్లయితే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది.